చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని శిబిరం నిర్వాహకులు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వారు ఉచితంగా నిర్వహించిన శిబిరంలో దాదాపు 500 మంది చికిత్సలు పొందినట్లు వెల్లడించారు. ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అయూబ్ ఖాన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము గత 10 రోజుల నుంచినే ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాము ప్రతి ఒక్క చోట వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం కానీ, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళడం కానీ, మాకు ఇక్కడ మౌలిక సదుపాయాల ప్రాబ్లం ఉందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. వీరి యొక్క సమస్యలు టిడ్కో ఆఫీస్కి వెళ్ళాయి. అక్కడ నుంచి అజయ్ కుమార్ సార్ గారు కూడా అక్కడ గమనించండి ఏం జరుగుతుందని మాకు మెసేజ్ పంపించారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ తరపున పుంగనూరు పట్టణంలో ఇది గూడూరుపల్లి గ్రామము టిడ్కో భవనంలో ఈ యొక్క ఉచిత పరీక్ష వైద్య శిబిరము పిఎస్ హాస్పిటల్ వారిచే మనం చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పేదవాళ్ళని ఆదుకోవడము, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ట్రస్ట్ స్థాపించబడినది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా చేయబోతున్నాము. మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి ఇలాంటి పెద్దోళ్ళని నేను సవినయంగా కోరుకుంటున్నాను.